బాబు వచ్చారు మన ఇంటికి. ఈసారి మీరు వస్తారనుకున్నాము, రాలేకపోయినారు, టైం లేదు అనేసి. వచ్చి 4 రోజులు అయింది. వచ్చినప్పుడు తప్పకుండా రండి. హైదరాబాద్ లో అన్నం చూసే కూడా మన బాబు పిల్లోలతో దీంట్లో ఉండదు చూడండి. ముగ్గురు మొట్టమొదటిసారిగా మా ప్రాంతానికి అనువైన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని, దేశంలోని అగ్రగామి రైతులు ఇప్పుడు కుటుంబ నియోజకవర్గంలో ఉండాలని మంచి ఉద్దేశంతో 1990 స్టార్ట్ చేసినారు మేడం. రైతులందరూ కూడా ముందుకు వచ్చి 180 ఎకరాల భూమిని వాళ్ళు వ్యవసాయం చేసే 120 మంది రైతులు స్వచ్ఛందంగా ఇస్తే, అక్కడ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు వివిధ రకాలకి భరోసా రైతులని ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేడం. మీకు మా రైతుల తరఫున కూడా ధన్యవాదాలు, పాదావందనాలు తెలియజేస్తున్నాం మేడం. ఆ విధంగా వ్యవసాయం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇదంతా అయ్యే పని కాదని రైతులు కూడా అంటే అసాధ్యం కాదు, అన్ని సుసాధ్యమే. దాదాపు 1800 ఎకరాలకి ఉచితంగా డ్రిప్ పరికరాలు ఇచ్చిన నాయకుడు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మేము తెలియజేస్తున్నాం మేడం. తర్వాత వ్యవసాయం ఏ విధంగా చేయాలని తెలియజేస్తే, ఈ గ్రామంలోనే వ్యవసాయంలో మంచి లాభాలు ఆర్జించి ఈ సుమారు విత్తనం వెనుకబడిన ప్రాంతం మా మండలము, మా నియోజకవర్గము, అలాంటి విత్తనం వెనుకబడిన ప్రాంతాన్ని విద్యానిలయంగా కూడా మార్చిన ఘనత మా దైవానిధిని మేము తెలియజేస్తున్నాం మేడం. వ్యవసాయంలో బాగా లాభాలు ఆర్జించి పిల్లలు బాగా చదివించినారు, ఆర్థికంగా నిలదొక్కున్నారు, తీసుకుంటా ఉన్నారంటే అది మహానుభావుని సెలవుని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మేడం. అలాంటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ముందుకు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కూడా వెనుకబడి ఉంటే ఈ రోజు 75 నుంచి 80% మహిళలు కూడా అక్షరాస్యత శాతం పెంచేందుకు దోహదపడిన నాయకుడు మేడం. ఆ రోజు హై స్కూల్ లేవు, ఎలిమెంటరీ స్కూల్ లేని పరిస్థితుల్లో 2003లో ఒకేసారి 16 హై స్కూల్ కూడా, జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ మా మండలానికి విద్యానిలయం
ధైర్యంగా చేసిన మహానుభావుల కుటుంబం మీది. అలాంటి కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉంటామని ఇప్పటికీ జీవితాంతం ఉండేందుకు కూడా తెలుగుదేశం పార్టీని మా దైవాన్ని నారా చంద్రబాబు నాయుడు మీ కుటుంబాన్ని మరొకకుండా గుండెల్లో పెట్టుకుని చూసా ఉంటామని ఈ సభాగుండా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇక్కడికి ఇచ్చేసిన మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్ లోకేష్ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుతున్నాను. ఈరోజు తెలిగానిపల్లి గ్రామ పంచాయతీలలో ఇక్కడికి విచ్చేసిన మహిళలు కానీ అదేవిధంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన ఆరాధ్య దైవం. ఆయన మనకి దేవునితో సమానం. ఆయన భార్య భువనేశ్వరమ్మ మన గ్రామానికి వచ్చిందే ఒక కళ, మనకందరికి కూడా ఒక అదృష్టం. ఒక శిల్పి ఎక్కినప్పుడు ఆ శిల్పిని కొందరు ఈ శిల్పం ఎంత బాగుంది అని ప్రశంసించే వాళ్ళు ఉంటారు, కొందరు భక్తిగా దేవుని మొక్కే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మేడం సార్కి అర్థాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా సార్కి స్ఫూర్తినిస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కూడా ఒక చంద్రునిలాగా వెలుగునిచ్చే వ్యక్తిగా తయారు చేసే దాంతో కూడా బాగా మేడం భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి ఆమె మన కుప్పం కాన్స్టిట్యూన్సీలో 3 నెలలకు ఒకసారి మన ప్రాంతం అంతా వచ్చి మన కష్టసుఖాలంతా ఆరోగ్యాలు ఇచ్చి అన్ని విధాల వాళ్ళకి మంచి చేయాలని మనం అందరూ కూడా కోరుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన సురేష్ సార్ ఒక 2 నిమిషాలు 4-5 పంచాయతీ చెప్పడం తిరుగుతున్నారు. ప్రతి వీడియోలో కూడా ఒకటే చెప్తున్నారు, మేడం గారు నిలవడం వీడు వెనక్కి తిరిగి చూస్తే ఇది మహిళా మీటింగ్, కానీ చూడటానికి మొత్తం మగవాళ్ళే నింపేస్తారు స్టేజ్ ని. మేడం చెప్తూనే ఉండేది మహిళలు మీటింగ్ అంటారు, మీరు మహిళలు కూర్చోవాలా వీడియోలు కూర్చోవాలని చెప్పి ఇప్పుడున్న మహిళలందరూ కూడా ఉత్తేజపడతారు. ఏమని చెప్పి 3 రోజులు జరిగిన పని ఈ రోజు ఈ చంద్రగారిపల్లి పంచాయతీలో జరిగింది. మొత్తం మహిళలు ఉన్నారు. సంతోషం మేడం గారు లాస్ట్ ప్రోగ్రామ్ సంతోషంగా నేను వచ్చిన దానికి ఒక మంచి పని జరిగిందని సంతోషం ఒక అవకాశం ఈరోజు చంద్రగారిపల్లి ఇచ్చారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీటింగ్ అప్పుడు రాకూడదు సార్, మేము తీసుకుంటాం సార్ అంగడి వాడు నేను కూడా అంత బాగా సార్ బాగుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గురించి మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎస్ ఆఫీసర్ చైర్మన్ కేఎస్ మురళీధర్ సార్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాను. అవునండి. థ్యాంక్ యూ. మా అందరికి నమస్కారం. మేము ఎప్పటికప్పుడు వచ్చి మాట్లాడతాం. ఎందుకంటే మేడం గారు వచ్చినటువంటిది ముఖ్య ఉద్దేశం మీలో ఉన్న శక్తిని వెలికి తీయడం. ఎప్పుడు ఏ దేశంలో అయితే మహిళా శక్తి ముందుకు వస్తుందో ఆ దేశం ఆర్థికంగా కానీ సామాజికంగా రోల్ మోడల్ గా కుప్పంలో చేసి చూపించాలనే ఛాలెంజ్ చాలా సంతోషం. ఆల్రెడీ ఇది ప్రూవ్ అవుతుంది. ఇంతమంది మహిళలు వచ్చి ఇంత ధైర్యంగా అభిప్రాయాన్ని చెప్పడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. టెక్నాలజీకి సంబంధించి వాటర్ మేనేజ్మెంట్, సూక్ష్మ నీటి సాగు ఏ విధంగా చేయాలనే రోల్ మోడల్ ఇది. వెజిటేబుల్ హార్టికల్చర్, ఫ్లవర్స్ పండించడానికి కూడా ఇది చాలా తీసుకురావాలనేది మేడం గారు ఉద్దేశం. కాబట్టి మేడం గారు ఇప్పుడు ఇచ్చేసినందుకు మిమ్మల్ని అందరూ ఉత్తేజపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆలస్యమైంది. ఎక్కువగా అర్జీలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. చాలా వరకు ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీలో ప్రారంభించారు. కాబట్టి మీ అర్జీలు ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీలో ఇస్తే అవన్నీ కూడా ఛానల్ చేసి మీకు పరిష్కార మార్గం తప్పకుండా చేస్తారని తెలియజేస్తూ అర్జీలు రాని కుప్పం తయారు కావాలి. ఎప్పుడు అభివృద్ధి చెందింది కుప్పం అంటే అర్జీలు తక్కువగా లేకుండా జీరో గ్రీవెన్స్ వచ్చినప్పుడే అది బాగా. మనం ఎప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, సమస్యల గురించి రోగాలు రానప్పుడు మనం మంచి ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈ శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ మేడం గారిని నా కుప్పం కుటుంబంతో సమానమైన కుప్పం ప్రజలకి, ఇక్కడికి వచ్చిన అమ్మ,
అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రోజు మహిళల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది అందరినీ చూసి. అందుకే అంటాను, మహిళలు ఒక అడుగు వెనక్కి వెయ్యకూడదు, మీ హక్కు మీరు పోరాడాలి అనేదే నేను చెప్పటానికి, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇట్లా వీళ్ళు కారు దిగినమ్మితే కనపడేది మగవాళ్ళు, మళ్ళీ ఏమో నా ప్రోగ్రాంలో మహిళలతో ఇంటరాక్షను, మహిళలు అంటారు. కానీ అడుగు బయట పెడితే మగాళ్ళు కనపడుతున్నారు. నాకు నా నిజం గెలవాలి ప్రోగ్రాం గుర్తుకొస్తుంది, మహిళలతో ఇంటరాక్షన్ అనేది కనపడలేదు. కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ స్టేజ్ మీద చూసినాను. తర్వాత మీ అందరికీ నేను గుర్తు చేయాలనుకున్నాను. నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రతి 3 నెలలకి నేను తప్పకుండా కుప్పానికి వస్తాను, నా రుణం కుప్పం ప్రజలకి రుణం తీర్చుకుంటానని నేను హామీ ఇచ్చాను. నేను అట్లానే ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా నేను వచ్చి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలవటానికే వస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మీకు, కానీ నా తరఫు నుంచి నా ప్రయత్నం చేస్తున్నాను ప్రతి ఒక్కరిని సంతోషపరించి నేను తిరిగి వెళ్ళాలని. మరొక విషయం, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒక అన్నలాగా భావించి ఆయనలో నాయకత్వాన్ని మీరు నమ్మి, మనిషిని నమ్మి మీరు 8 సార్లు గెలిపించిన ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఆ ఎమ్మెల్యే పదవి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 8 సార్లు దక్కిందంటే అది మీ వల్లనే, ఆయన మీద మీరు పెట్టుకున్న నమ్మకంతో. అదే కాదు, రాజమండ్రిలో ఆయన ఉన్నప్పుడు తెలుగువాడు, అది మహిళ కానీ వేరే ఎవరైనా కానీ వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో వాళ్ళు ముందుకొచ్చి పోరాడారంటే అది ఆ రాజకీయ నాయకుడు, ఆ మనిషి తప్పు చెయ్యలేదు అనే ఆ నమ్మకంతో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. నిజం గెలవాలనేది నేను తీసుకున్నా కూడా దానికంటే కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడుండే ప్రతి ఒక్కళ్ళు యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది వాళ్ళ కుటుంబాలతో సహా చాలామంది నాకంటే కూడా వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు. ఎందుకంటే మీ మీద కేసులు పెట్టారు, కుటుంబాలని వదలలేదు, కొంతమందిని చంపేశారు, రోడ్డుకి ఈడ్చారు ఆడాల్ని. ఆ ఘనత ఇప్పుడు తెలుగుదేశంకి దక్కిందంటే, ప్రభుత్వం వచ్చిందంటే అది తెలుగుదేశం కార్యకర్తల వల్లనే. ఒక లీడరు ముందుకి నడవగలడు, కానీ అతనికి 10 మంది పక్కనుంటే ఆ ధైర్యం ఇస్తే అది వేరు. అది మీరు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చింది. దాంతో ఆయన ఆ రాక్షసులతో పోరాడగలరు. ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేది ఆయన తీసుకుని రాగలరు. అదే కాకుండా మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను, ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళు జరిగిపోయిన ఆ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించారు, ఎప్పుడైనా ఇట్లా కార్యక్రమాలు మీరు చేయగలరా? మామూలు ప్రజలు కూడా చేయలేకపోయేవారు, అవునా కాదా? ఎవరు ఏది చేస్తే వాళ్ళు అడ్డుకునేవారు. ప్రజలకి ఆ స్వేచ్ఛ అనేది లేకుండా, తెలుగుదేశమే కాదు ప్రజలకి ఆ స్వేచ్ఛ లేకుండా చేసింది ఆ ప్రభుత్వం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మనందరం కలిసి సభలు పెట్టుకోవచ్చు,
సంతోషంగా నాకైతే విడుదల వచ్చినట్టుగా ఉంది. మనం సంతోషంగా రోడ్ల మీద స్వేచ్ఛగా నడవచ్చు, మాట్లాడగలవచ్చు. అది మనకి ఉండ సంతోషం. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాను. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు, కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ చేయాలి, చివరి వరకు మనం గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది. మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం. మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చెందటానికి 40 పథకాలు తీసుకొచ్చారు. ఆ 40 పథకాల్లో మీరు అనుకుందే ఉండే దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, లైట్లు, ఎడ్యుకేషను, ఎయిర్పోర్టు, కార్గో ఎయిర్పోర్టు, కోల్డ్ స్టోరేజ్, మీరు పండించే పూలు, వెజిటబుల్స్, కాయగూరలు, దాని గురించి కోల్డ్ స్టోరేజ్ సిస్టము. ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఆ రోడ్లు రిపేర్లు, ప్రతి ఇంటికి కొళాయి, డ్యాములు కట్టడం, చెక్ డ్యామ్స్ కట్టడం, ప్రజలకి నీరు అందుబాటులో ఉండటానికి. అట్లానే హంగ్రియనివ ఆ ప్రాజెక్టు జూలై కల్లా ఆయన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అట్లానే పోలవరం 2026లోకి అది పూర్తి చేస్తే మన యావత్ ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా మనందరం సంతోషంగా ఉండొచ్చు. ఎస్పెషలీ మన రైతన్నులు నీళ్ళు కోసం మనం కరువు ఎదుర్కొంటాం అనే ధ్యాస లేకుండా సంతోషంగా ఉండొచ్చు. మరొకటి, కరువు లేని కుప్పం, కరువు లేని ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎట్లా ఆయన హామీ ఇచ్చారో, 40 పథకాలు తీసుకొచ్చారు, అట్లానే ఆయనకి ఒట్టి కుప్పమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోవాలి. కరువు అనేది ప్రజలు చూడకూడదు. అందరూ ఆ కరువు లేకపోతే ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండొచ్చు. అట్లానే ఇండస్ట్రీస్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి, అది ఒక్క కుప్పం గురించే ఆయన ఆలోచించట్లేదు. కుప్పంకి ఇంకొక 2-3 ఎక్కువ తీసుకొస్తారు, కానీ యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్కి ఎన్ని ఇండస్ట్రీస్ ఆయన తీసుకురాగలరో అన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే మీ బిడ్డలు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు. మీతో పాటు ఉండి, అమ్మ నాన్నలతో, భార్యలతో ఉండి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండొచ్చు. అందుకే మరొక్కసారి మీకు ఇంకోటి గుర్తు చేస్తున్నాను. డ్వాక్రా మహిళా గ్రూప్ మీ అందరు దాంట్లో మెంబర్సా లేదమ్మా? ఎస్, మీరందరూ దాంట్లో పాల్గొనాలి. ఎందుకంటే దాంట్లో ఉండే మహిళలకి తెలుసు వాళ్ళకి ఏం వస్తుందో, వాళ్ళ చేతికి ఆదాయం అనేది తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, డ్వాక్రా మహిళా గ్రూప్. ఎందుకు? స్త్రీలు గౌరవంగా బ్రతకాలి, ఒక్కళ్ళని పక్కింటికి కానీ ఎదురింటికి కానీ వెళ్ళి దేహి అని అడగకూడదు. స్త్రీ అనేది తన కాళ్ళ మీద తను నిలబడి గౌరవంగా బ్రతకాలని ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. దాంతో చాలా పొదుపు సంఘాలు కూడా ఏర్పడినాయి. దాంతో చాలామంది మన కుప్పంలోనే మెంబర్స్గా ఉన్నారు. అట్లానే ఎల్ఎఫ్ అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు
ఆ ఎలిప్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఆ ఎలిప్ అనేది, ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వాళ్ళకి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చిన్న సంస్థ స్టార్ట్ చేపించి వాళ్ళు అట్లా ఆ వచ్చిన డబ్బుతో రెట్టింపు పెంచుకుని వాళ్ళు సంతోషంగా ఉండాలి. నాకు తెలిసి చాలామంది ఎలిప్లో వాళ్ళందరినీ నేను కలిశాను. వాళ్ళందరూ లక్షలు కాదు, వాళ్ళు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు స్త్రీలు. మామూలుగా మొదలుపెట్టి అది ఎలిప్ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మన మహిళల కోసం తీసుకొచ్చారు. అందుకే ఇక్కడితో ఆగదు. మన కుప్పం కరువు లేని కుప్పం, సంతోషమైన కుప్పంగా మిగిలిపోవాలని చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా అభివృద్ధి చేస్తారు. ప్రతి 3 నెలలకి నేను వస్తాను. మీ సుఖ సంతోషాల్లో నేను పాల్గొని మీకేమన్నా ఎదుర్కొన్నా కూడా నేనున్నాను, ఆ ధైర్యం ఇచ్చి వెళ్ళటానికి నేను వచ్చాను. సో మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలకి పేరు పేరున నా తెలుగుదేశం కార్యకర్తలకి, కుప్పం ప్రజలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ధన్యవాదాలు.
శ్రీరామస్తు సదావేదే ధరావతే తేజస్వీ రామగీతమస్తు మావిద్విషాదై ససంతాం శ్యామలాయ మంగళం మన మధ్యలో డిస్టర్బ్ అవుతుందండి, ఒక్క నిమిషం కనపట్లేదు. మండల తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మన తోటి మంచిదేనండి సోదరి మహిళలకు అన్న తమ్ములకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మన నియోజకవర్గానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వీకోట మండలానికి ఇచ్చేసినటువంటి నారా భువనేశ్వరమ్మ గారికి వేదిక పైన ఉన్నటువంటి పల్లమనే కుప్పం నియోజకవర్గం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మహిళా సోదరిమణులకు పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన మార్కెట్ యార్డ్ పరిధిలో 2016లోనే ఇదే మార్కెట్ యార్డ్ లో పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు ఆ రోజు వచ్చి
ఇక్కడనే ఇదే కార్యక్రమం ఆ రోజు ప్రారంభించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ 2016లో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి సౌకర్యం కూడా ఆ రోజు లేదు. ఆ రోజు వారు ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో ఇక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆమె చూసినటువంటి మార్కెట్ యార్డు 2019కే దాదాపు 3 కోట్ల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ ఒక సెమీ మరి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది డ్రైవింగ్ యూనిట్ కానీ అన్ని కార్యక్రమాలు 2019 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వంలో ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఈ మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. అయితే మళ్ళీ ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భంలో ఈ మార్కెట్ యార్డ్ లో రాబోయే కాలంలో ఇంకా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఒక 30 షాపులు ఇక్కడ ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా మనకు రామగుప్పం బార్డర్ లో ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి మామిడికాయల మండీలు కానీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి టమాటాకు సంబంధించినటువంటి మండీలు కానీ ఇదే మార్కెట్ యార్డ్ తరఫున ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే అది పూర్తిగా కూడా ఫౌండేషన్ వేసి ఈ రోజు కూడా మనకు పైన కమ్ములు నిలబడతా ఉంటే అది చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట దాన్ని మళ్ళీ పునఃప్రారంభించేదానికి ఆయన శాంక్షన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ గడిచిన 5 సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్కి సంబంధించి రైతులకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మనమందరం కూడా కర్ణాటక బార్డర్ లో ఉన్నాం. కర్ణాటక ఇక్కడి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ పోతే కర్ణాటక బార్డర్. ఈ రోజు మనకు ఏదైతే పలమనేరుకు కుప్పంకు ఉండేటువంటి రోడ్డుకు బైపాస్ కూడా మనం మన మండలానికి ఉపయోగపడే విధంగా మండల ప్రాంతంలో మధ్యలో లేకుండా ఈ రోజు ఆ బైపాస్ కూడా కర్ణాటక ప్రాంతానికి తీసుకునే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ కర్ణాటక ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల్లో అక్కడ ఒక మార్కెట్ యార్డు కర్ణాటక ఏర్పాటు చేస్తే ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం గాని మనందరం గాని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు గాని అక్కడ అంత పెద్ద మార్కెట్ యార్డు జరిగితే ఈ వీకోట మార్కెట్ యార్డు ఏ రకంగా మనగలదు. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా కర్ణాటకకు వెళ్లి ట్యాక్సెస్ మొత్తం కూడా కర్ణాటక కట్టేటువంటి ప్రమాదం ఉందని మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా పలు సందర్భాల్లో తీసుకుపోయాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆ మార్కెట్ యార్డ్ ఏదైతే పక్కన వస్తా ఉందో మనకు ఈ బైపాస్ రోడ్ అడ్డుపక్కన వస్తే కొంతవరకు మనం అడ్డుకోగలం కానీ ఆ మార్కెట్ యార్డ్ పక్కనే మళ్ళీ ఒక బైపాస్ వస్తే ఒక వీకోట్కే కాదు ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా అన్యాయం జరుగుతుందనేటువంటి సందర్భాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి చేస్తా ఉన్నా. ఇవన్నీ రాబోయే కాలంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది, ఎక్స్ప్రెస్ వే బయటపల్లోనే మనకు ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఏర్పాటు అవుతా ఉంది. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ ప్రాంతంలో మనం పండించేటువంటి పంటలు అది తక్కువ సమయంలో ఎక్స్ప్రెస్ వే నుంచి 2 ప్రధానమైనటువంటి నగరాలకు తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రోజు పలమనేరు నుంచి కుప్పం పైన కృష్ణగిరికి 4 లైన్ రోడ్డు కూడా శాంక్షన్ చేసి ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా మరి పూర్తి స్థాయిలో టెండర్లు పిలిచారు. తక్కువ సమయంలోనే ఆ డిపిఆర్ కంప్లీట్ చేసుకొని దాని ద్వారా మనకు వీకోటకు తూర్పు ప్రాంతంలో ఆ యొక్క 4 లైన్ తీసుకువెళ్తే వీకోట మండలాన్ని
ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ముందు చూపు ఏర్పాటులో ఒకసారి ఈ రోజు మీకు చెప్తా. ఎందుకంటే ఈ రోజు మనకు అటు తమిళనాడు నుంచి మనకి ఏదైతే పార్లమెంట్ నుంచి వచ్చేటువంటి రోడ్డు, గతంలో మనం ఎప్పుడైనా ఆ రోడ్లో పోతే ఆ రోడ్ నుంచి కింద పడి మోటార్ సైకిల్లో ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. వాటన్నిటినీ కూడా అడ్డుకోవడానికి ఆ రోడ్డు కూడా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండంగా కూడా 2 లైన్ రోడ్ ఆ రోజు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రోజు ఆ రోడ్డు ద్వారా నేరుగా మనం ముందుకి తక్కువ సమయంలో వెళ్ళేటువంటి పరిస్థితి కలుగుతా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ప్రధానంగా మనకు ఉండేటువంటి సమస్య రైతులకు ఈ రోజు ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా మనకు ఏనుగుల సమస్య ఉంది. నిన్ననే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. బైరెడ్డిపల్లిలో మనం ఆ యొక్క మగపు ఏనుగు ఒక వ్యక్తిని మరి ఆ రోజు చంపివేయడం జరిగింది. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నారు. దానికి సంబంధించి దాదాపు పొలమనేరులోనే 50 ఎకరాలతో ఒక ఎలిఫెంట్ క్యాంప్ అక్కడ తీసుకురావడం, కర్ణాటక నుంచి ట్రైన్ ఎలిఫెంట్ కుంకి ఏనుగులను అక్కడికి తీసుకురావడం, అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి ఏనుగుల సమస్య పైన కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ప్రభుత్వం గాని మీ ప్రతినిధిగా నేను గాని ఖచ్చితంగా కూడా పనిచేసి గతంలో ఏవైతే ఆయన సైన్స్ నుంచి ఆగిపోయాయో వాటిన్నింటినీ కంప్లీట్ చేసే కార్యక్రమంలో భాగంగానే మనకు ప్రధానంగా ఇక్కడ ఒక డిగ్రీ సంబంధించినటువంటి కాలేజీని ఆయన ఇచ్చారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో మనుగడ పడింది. ఇప్పుడు మళ్ళీ రూసా కింద కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో తీసుకుపోతున్నారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా వాటిని పూర్తి చేసి అందివ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం, ఈ మార్కెట్ యార్డ్ ని రాబోయే కాలంలో బ్రహ్మాండంగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. పూజలో నారా భువనేశ్వరమ్మ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి మీ రాష్ట్రాన్ని ఆమోదాన్ని తెలపాలి. ఈ రోజు నారా భువనేశ్వరి గారు 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా చివరి కార్యక్రమం వీకోట్ లో జరుపుకున్నాం. వీకోట్ అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడ ఏనుగుల సమస్య ఉంది. శాంతిపురం గాని, గుడిపల్లి గాని, రామకుప్పం గాని, పెద్ద పంజాని మండలం మన అమర్నాథ్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్తారు. అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసి తెలుగుదేశం పార్టీకి పూర్వం తీసుకొస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ మేడం. నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు తీసుకెళ్లారు. ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు ఒకటే అడిగాను. నన్ను ఎన్నో మీటింగ్ సాయంతో చంద్రబాబు ఒకటే అన్నారు, తమ్ముడు నీ గొంతు బాగుంది, నేను లేకపోయినా నువ్వు మీటింగ్లోనే ముఖ్యమైన తర్వాత నువ్వు ఒకసారి కలిస్తే బాగుంటుంది అన్నారు. దాదాపు 2000 మీటింగ్ చేశాను మేడం చంద్రబాబు గారికి. మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి కలవలేదు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఆ దృష్టిని తీసుకొచ్చి ఒకసారి అటాచ్మెంట్ కల్పిస్తున్నాను ప్లీజ్. ఓకే, చాలా సంతోషం అనిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి మీ అక్షరాలను కలపాలి. థ్యాంక్ యూ. చేసిన మహిళలకు, ఎస్పెషలీ మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ చెప్తున్నాను, మహిళా సమావేశం అన్నీ ఎక్కువగా మగవాళ్ళు వస్తున్నారు. కొంచెం మా మహిళలు ఎప్పుడు మీరు ముందుండాలి, అది మీ మగవాళ్ళు తెలుసుకోవాలి. కొంచెం నా మీటింగ్లో వాళ్ళే నా పక్కన కూర్చోవాలి, మగవాళ్ళు కాదు. ఇప్పుడే రాజకీయ నాయకులు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు. నేను అమర్నాథ్ రెడ్డి లాగా నేను మాట్లాడలేను, ఆయనలాగా. మీలో ఒక స్త్రీగా, ఒక మహిళగా నేను మాట్లాడగలను. బాబు వెనకాల మహిళలకి కనపట్లేదమ్మా, ప్రెస్ కాదండి, మీరు జరగాలండి కొంచెం ప్లీజ్. చదవాలి అనే ప్రోగ్రాం గుర్తుకొస్తాను. ఇట్లానే
చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు నాకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించింది నా తెలుగుదేశం బిడ్డలు, తెలుగుదేశం మహిళలు. వాళ్ళు ఎప్పుడూ నేను మర్చిపోలేను. అట్లానే మన యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు మంచి ప్రభుత్వం కోసం, ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు బయటకు వచ్చి పోరాడారో నేను మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు, వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారండి. తిరిగి స్వాతంత్రం పొందడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడితో పాటు ముందుకెళ్ళారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం. నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు. నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్య అని. నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారి గురించి, మీ బాబన్న గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి. నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు. మీ అందరికీ తెలుసు ఆయన ఏది హామీ ఇస్తే అది చేస్తారు. అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం 40 పథకాలు తీసుకొచ్చారు. నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి, కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్నీ మీకు చెప్పారు. అది రోడ్లు అవని, నీరు అవని, కరెంట్ అవని, డ్రైనేజ్ సిస్టమ్ అవని, కోల్డ్ స్టోరేజ్ కానీ, మీరు పంట పండించే పూలు, కాయగూరలు అవన్నీ ఎమ్మటే తీసుకెళ్ళటానికి ఒక కార్గో ఎయిర్పోర్టు, అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తారు. ఆయన ఆలోచన కుప్పంకి ఇంకొంచెం ఉండొచ్చు, కానీ ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది. ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎస్పెషలీ స్త్రీ మహిళలు మీరందరూ సంతోషంగా ఉండాలనే ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. ఆ సంఘాన్ని మీ అందరికీ బాగా తెలుసు. దాని గురించి మీరందరూ కూడా చాలామంది మెంబర్స్ అయి ఉంటారు దాంట్లో. అవునా కాదా చెప్పండి అమ్మా. దాంట్లో ఉన్న మహిళలు వాళ్ళే చూశారు ఏం జరుగుతుందో. వాళ్ళు చేతికొచ్చిన ఆదాయంతో వాళ్ళు గౌరవంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళకి అది చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఏమని, ఒక స్త్రీ తన కాళ్ళ మీద ధైర్యంగా నుంచోవాలి, ఇంటికి అంకితం అవ్వకూడదు, తన మీద తనకి నమ్మకం ఉండాలి, తల ఎత్తుకుని తిరిగేలాగా, అట్లానే తను సంపాదించే ప్రతి రూపాయి తను స్వేచ్ఛగా తను వాడుకోవచ్చని డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాన్ని ముందుకు తీసుకొచ్చారు. అట్లానే ఆయన అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు. త్వరలోనే అది మొదలవుతుంది. అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాంటిదే, కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో, ఏది ఆ మహిళకి
ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకి నడుపుతుంది ఈ ఎలిప్ గ్రూప్. ఈ ఎలిప్ గ్రూపు బాబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన మొదలుపెట్టారు. ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది ఆయన అది తీసుకొచ్చి. దాంతో అది తెలంగాణ హైదరాబాదులో ఉంది. అట్లా కుప్పానికి తీసుకొచ్చి అక్కడ ఆ ఎలిప్ గ్రూప్లో మహిళలు ఒక 1000 రూపాయలు 2000 3000తో మొదలుపెట్టిన ఆ గ్రూప్లో మహిళలు ఇప్పుడు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండస్ట్రీ చిన్నది పెట్టుకుని. అట్లా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎలిప్ అనేది తీసుకొస్తున్నారు. అది కుప్పానికే కాదు, కుప్పం తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఆ ఎలిప్ గ్రూప్ అనేది తప్పకుండా తీసుకొస్తారు. ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ని ఒక హబ్గా చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ భూములకి మంచి ఉపాధి కల్పించి ప్రైజులు వచ్చి ప్రజలకి ఉద్యోగాలు వచ్చి అట్లానే మన మహిళలు ఎక్కడ పని చేయగలమో అక్కడ మనం వెళ్ళి పని చేయడానికి ఆయన చాలా ఆలోచిస్తున్నారు. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, ప్రతి ఒక్కళ్ళని నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. అట్లానే నేను చెప్పాను, ప్రతి 3 నెలలకి నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను హామీ ఇచ్చాను, ప్రతి 3 నెలలకి నేను కుప్పం విజిట్ చేస్తానని. ప్రతి 3 నెలలకి తప్పకుండా వస్తాను. మా ప్రజల్ని నేను కలుసుకుంటాను. మీ అందరిలో సంతోషం అనేది నేను చూడాలి. కుప్పం ప్రజలు సంతోషంగా ఉండాలి, కరువు లేని కుప్పంగా మిగిలిపోవాలి. అది నా కళ, చంద్రబాబు నాయుడు గారిది. ఆయన దూరదృష్టి ఎక్కువ. ఆయన కరువు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేదే ఆయన విజన్ 2047లో పెట్టారు. అది తప్పకుండా నెరవేరుతుందని నాకంటే కూడా మీకు నమ్మకం. మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. మరొక విషయం నేను మర్చిపోయానని మీకు చెప్తాను. నేను వచ్చింది ఆ కార్యక్రమానికి అఫ్కోర్స్ మనందరినీ కలవటానికి. ఎన్టీఆర్ ట్రస్ట్ మొదలు పెట్టింది. దాని తర్వాత బాబన్న ప్రభుత్వం దాన్ని తీసుకుని ముందుకు నడిపించింది. గత ప్రభుత్వం ఏ సుజల వాటర్ ప్లాంట్స్ మొదలు పెట్టాము అన్ని మూత వేసింది. ఎందుకంటే అది టీడీపీ ప్రభుత్వం. కానీ మీ బాబన్న ఎప్పుడు అట్లా చూడరు. ఆయన ప్రతి ఒక్కటి ప్రజలకి ఏది అవసరమో చూస్తారు. గత 1.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ సుజల ప్లాంట్ మూతపడింది. రామచంద్ర నాయుడు గారు ప్రోత్సహించి ఆయన 200 మందికి మంచి నీరు కలుగుతుంది. మరొకసారి రామచంద్ర నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. దయచేసి అది కూడా ఫోన్ చేస్తున్నా. అడుగు ఫోన్ చేసుకోండి.